హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్వీ కలెక్షన్. మన ఆర్వీ కలెక్షన్ రీస్టార్ట్ అయిపోయిందండి. సో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి బిజినెస్ గురించి, మన ఆర్వీ కలెక్షన్ గురించి. ఇదైతే నా మైనర్ ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట. ఇది డే టైంలో తీసిన వీడియో. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు. క్యూట్గా కాదు, చాలా కన్నింగ్గా చూస్తున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే తన్వి జుట్టు అప్పటి నుంచి లాగుతూనే ఉన్నాడు వాడు. ఇంకా నేను చూసినప్పుడు చాలా క్యూట్గా చూస్తున్నాడు అనమాట. ఇంకా మా మమ్మీ అప్పుడే షాప్ దగ్గర నుంచి వచ్చిందని థమ్స్అప్ తాగండి అని చెప్తుంది. మా పిన్ని తర్వాత తాగుదాంలే అని చెప్పేసింది. ఇంకా మా రిషి అయితే ఫుల్ బిజీ అనమాట ఆడుకోవడంలో. ఇంకా మొత్తం ఏంటక్క మీ దాంట్లో మొత్తం పిల్లల అకౌంట్ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏం చేస్తాం, మా మమ్మీ వాళ్ళు టోటల్ 6 మెంబర్స్. అందులో మా మమ్మీ పెద్ద, ఇంకా మా పిన్ని పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలే అనమాట. ఇంకా మా మమ్మీ అంత ఎండలో కూడా చికెన్ కడిగేసి అన్నం కలబెట్టడానికి పోయింది. నేను తిడుతుందేమో అనుకున్నా, మమ్మీ చూడు అంటే చూడు అనగానే చూసింది అనమాట. ఏం అనలేదు పాపం. మా అమ్మ ఆయన ఫుల్ బిజీ అనమాట. ఆ రోజు మొత్తం ఎండలో చాలా కష్టపడ్డారు వంట చేయడానికి. వాళ్ళు అంత కష్టపడుతుండగా మేము గిఫ్ట్ తీసుకోనికి బయలుదేరినాం అనమాట. మా అమ్మ వాళ్ళది నల్గొండలో ఎస్పీ మార్కెట్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే ఫుల్ ఫేమస్ బట్టలకి అది. సో నా బంగారం లాంటి అల్లుడికి బంగారం పెడితే చిన్నపోతాడేమో అనేసి బట్టలు పెడదామని ఫిక్స్ అయినమాట. మా పిన్ని కూడా బట్టలకే ఫిక్స్ అయిపోయింది. ఎందుకు బట్టలకే ఫిక్స్ అయిపోయినామంటే మా మదర్కి 5th month అనమాట. సో ఇంకా వాడు తనకి ఒడి నింపినట్టు ఉంటుంది, ఇంకా మేము బట్టలు పెట్టినట్టు ఉంటుంది అనేసి బట్టలు ఫిక్స్ అయిపోయినాం. ఇంకా తన దగ్గరే శారీ తీసుకున్నాం. మా పిన్ని శారీస్ సేల్ చేస్తుంది. ఇంకా తన దగ్గరే నేను శారీ తీసుకున్నాం, మా పిన్ని దగ్గరే. ఇక నేను కట్టుకున్న శారీ అయితే మన ఆర్వీ కలెక్షన్లో ఫస్ట్ తీసుకొచ్చిన పట్టు శారీస్లలో అది ఒక శారీ అనమాట. నాకు కలర్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. అప్పటి వరకు పాపం వాళ్ళు వెయిట్ చేసినారు. నేను బట్టలు వేసేంతవరకు రెడీ కాకుండా ఇంకా నేను తొందరగా బట్టలు పెట్టేస్తున్నాను. మా ఆయన రమ్మంటే వెనకాల మళ్ళీ డెకరేషన్లో ఫుల్ బిజీ ఉన్నాడు. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసినాడు. ఇంకా రిషి అయితే వాళ్ళ బొమ్మకి చూడండి ఎంత క్యూట్గా బట్టలు పెడుతుందో. వాడైతే పొద్దుగూకులు ఏడుపు, ఎందుకంటే ఫుల్ ఫీవరు. ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ఫస్ట్ బర్త్డేకి పిల్లలందరూ ఇలానే ఉంటారేమో, రిషి కూడా అలానే ఉంది. ఇంకా వాళ్ళ ఫైనల్ లుక్ వచ్చేసి ఇది మస్తు క్యూట్గా ఉన్నాడు కదా వాడైతే. ఫస్ట్ వానికి అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు వేసిరు, ఆఫ్టర్ కేక్ కటింగ్ నేను తీసుకొచ్చిన బట్టలు వేసిరు అనమాట. అయినా సరే వాడు అంత డల్గా ఉన్నాడు, అంత చేస్తున్నా సరే పాపం మన ముఖంలో నవ్వదే లేదు, ఎందుకంటే మస్తు ఫీవర్ ఉంది. వాడు మొత్తం ఇంకా నర్వస్గా ఉన్నాడు. ఇక మా వాళ్ళు కేక్ ముఖ్యం బిగులు అనేసి కేక్కి అట్ట పెట్టేసి ఇంకా చూడండి స్ప్రే చేస్తున్నారు, మొత్తం స్ప్రే చేస్తున్నారు. వాడేమో ఇంకా డల్గానే ఉన్నాడు. ఇంకా మా ఆయన వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ బామ్మర్దలకి స్ప్రేలు కొట్టడంలో బిజీ అయిపోయినాడు అనమాట. నేను తన్వి అమ్మని ఎత్తుకోవడంలో బిజీ అయిపోయినా. ఇంకా రిషి అయితే కేక్ చుట్టూ తిరగడంలో బిజీ అయిపోయింది. మా ఫ్యామిలీ మొత్తం టోటల్ బిజీ. ఇంకా మా వాళ్ళు కేక్ పెట్టడం షురూ చేసిరు. మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ, మా నాన్నకి 2 భార్యలు, మా పెద్దమ్మకి 2 కొడుకులు, మా అమ్మకి నేను, మా తమ్ముడు. ఇంకా మా పిన్ని కేక్ కటింగ్ తర్వాత బట్టలు పెట్టడం స్టార్ట్ చేసింది. మా పిన్నిది అయిపోయింది. ఇంకా ఫోటో సెక్షన్ అయిపోయింది అనమాట. మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ, ఇంకా మా అమ్మమ్మ 2 months బ్యాకే మా తాతయ్య చనిపోయింది. ఇంకా మా పిన్ని వాళ్ళ ఫొటోస్ వస్తున్నాయి ఫ్యామిలీస్. చూడండి ఎంతమంది ఎంత క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా ఇది మా చిన్ననే వాళ్ళ ఫ్యామిలీ, పెద్దనే వాళ్ళు రాలేదు. ఇంకా ఇది మన ఆర్వీ కలెక్షన్ ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉన్నారు కదా. సో ఇది మొత్తం వెనక వాళ్ళ బ్యాక్ సైడ్ వీడియో తీసి మొత్తం వీడియో మా తమ్ముడు. ఇంకా మేము ఫోటో దిగినాం అనమాట. వాళ్ళ ఫోటోలు బిజీలో వాళ్ళు ఉంటే మా ఫోటోలు బిజీలో మేము ఉన్నాయి. ఇది నెక్స్ట్ డే నైట్ రిషి కోసం సైకిల్ కొనడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. చూడండి నల్గొండ ఎంత అప్డేట్ అయింది కదా.